ఈరోజు సోమవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులను నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాగా దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మేడారం జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుండి పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో కేఏ పాల్ సందడి చేశారు. పాల్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ కాదు, చైనా అమెరికాలను ఓడిద్దాం, ఇండియాను నెంబర్ 1 చేసేద్దాం అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్ అనే కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2009లో పార్టీ మారాలని బెదిరించారని, పసుపు కండు ఆయన కప్పుకొని చచ్చిపోతా తప్ప పార్టీ మారనని, జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ఫిబ్రవరి 2వ వారం నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని దేవినేని ఉమా పేర్కొన్నారు. నేడు మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం గోండుపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించనున్న రా కదిలిరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను పార్టీ అధ్యక్షుడు బుద్దా నాగజగదీశ్వరరావు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పర్యవేక్షించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. గోవాలో ఓఎన్జీసీ సర్వైవల్ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రోజు ఇండియా ఎనర్జీ వీక్ 2024ను మరియు వీక్షిత్ భారత్ వీక్షిత్ గోవా 2047 ప్రోగ్రాంలో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం నుండి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సారథ్యంలో బీజేపీ మరోసారి గెలవాలని, విశ్వగురువుగా భారత్ మారాలంటే మోదీతోనే సాధ్యమని, 500 ఏళ్ల అనంతరం బాలరాముడి ప్రతిష్ట బీజేపీ వల్లే జరిగిందని, ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం అని తెలంగాణ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. భారత్ మరియు మాల్దీవుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జా పార్లమెంట్లో ప్రసంగించారు. దీవుల నుండి భారత దళాల తొలగింపుపై తన మునుపటి వైఖరిని పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఇరు దేశాల అధికారుల సమావేశంలో ద్వీపం నుండి దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం అంగీకరించింది. మార్చి 10 నుంచి మాల్దీవుల నుండి దళాల ఉపసంహరణ మొదలై మే 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. నీటి పంపకాలలో తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్ ఏపీకి దారాదత్తం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2015లో జరిగిన కేఆర్ఎంబీ భేటీలో తెలంగాణకు కేసీఆర్ 299 టీఎంసీల నీళ్లు చాలు అని అంగీకరిస్తూ సంతకం చేశారు అని, అలాగే కృష్ణా ప్రాజెక్ట్స్ అన్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్వహణ ఖర్చు కూడా కేటాయించారు అని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు పలు పత్రాలు చూపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు సీఎం జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని ప్రభాకర్లు స్వాగతం పలికారు. గవర్నర్ మాట్లాడుతూ ఏపీలో మా ప్రభుత్వం మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు మరియు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ దగ్గర సోమవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డ్స్ పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పోలీసులు వారిని బారికేడ్స్ పెట్టి అడ్డుకోవడంతో పోలీసులకి, టీడీపీ ఎమ్మెల్యేలకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఎపిగ్రఫీ మ్యూజియంకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంగా సాలార్జంగ్ మ్యూజియంకు పేరు రానుంది.